Namaskar, I'm Dr. S.A. Kumar, and we have all types of treatment in naturopathy. I'll tell you one thing, ప్రతి ఒక్కరు ఇన్ కేస్ న్యాచురల్ ఫుడ్ ద్వారా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ తగ్గించాలి అనుకుంటే 100% మీరు తగ్గించుకోగలుగుతారు. బట్ అక్కడ ఏంటంటే మనది ప్రయత్నం ఉండాలి. మనకు ఏ టైప్ ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అవడం వల్ల వచ్చింది, అది లైఫ్ స్టైల్ మనం మార్చేస్తే అగైన్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడం మొదలు పెడతాయి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఏ టైపు ప్రాబ్లమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వల్ల వచ్చింది, ఆ ఫుడ్ హ్యాబిట్ మనం మార్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 100% మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, సో దిస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే మనకు డైలీ బేసిస్లో సరి అయిన ఫుడ్ ఉండాలి, అండ్ డైలీ బేసిస్లో మనకు లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ ఉండాలి ఇన్ ద సెన్స్ డైలీ మనకు నిద్ర కనీసం 7 to 8 hours నిద్ర ఉండాలి. ప్రతిరోజు 1 hour మనకు ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, అండ్ దీంతో బట్టి ప్రతిరోజు ఒకరు మినిమం ½ an hour ఎండలు కూర్చొని స్పెండ్ చేయాలి. అండ్ అన్నీ కప్పేసి కూర్చోవడం కాదు, కంప్లీట్గా మనము షర్ట్ వేసుకొని ఫుల్ స్లీప్ వేసుకొని కూర్చోవడం కాదు, అక్కడ కొంచెం ఎక్స్పోజింగ్లు ఉండాలి, సన్లైట్ ఎక్స్పోజింగ్లు ఉండాలి. సన్లైట్ ఎక్స్పోజింగ్లు మీరు ½ an hour కూర్చుంటే డైలీ మీకు అక్కడ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ దీంతో బట్టి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఫ్రెండ్స్, మీరు కంప్లీట్గా ఆరోగ్యంగా ఉండాలి, మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు అని అనుకుంటే డైలీ బేసిస్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సమ్ సెట్ ఆఫ్ ఫ్రూట్స్ తినాలి. అండ్ డైలీ బేసిస్లో ఖచ్చితంగా మీకు మంచి నిద్ర ఉండాలి. అండ్ డైలీ బేసిస్లో ఖచ్చితంగా మీరు 7 to 8 hours స్లీప్ తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విషయం. అండ్ ఓకే, నార్మల్గా చాలామంది నాకు అడిగారు సార్ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది, అండ్ మీరు చెప్పిన చిట్కాల్లో మీరు చెప్పిన లైఫ్ స్టైల్ పరంగా అయితే మేము కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నాం. సో ఎట్లాంటి పరిస్థితులు, మా దగ్గర అంత డబ్బులు కూడా లేదు, మేము ఏం చేయాలని అడిగారు అన్నమాట. సో ఎట్లాంటి పరిస్థితులు, ఓన్లీ 1 way లెఫ్ట్. అక్కడ సపోజ్ మీకు హై బీపీ ఉందా, లేకపోతే మీకు హైయర్ లెవెల్ ఆఫ్ షుగర్ లెవెల్ చాలా పెరిగిపోయింది, మీరు మెడిసిన్స్ వాడినా సరే కూడా మీకు తగ్గడం లేదు, లేకపోతే లెటస్ మీకు థైరాయిడ్ డెవలప్ అయింది, లేకపోతే మీకు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోయింది, ఎలాంటి పరిస్థితులు మీకు చేయాల్సింది చాలా ఈజీ చిట్కా చెప్తాను, మీరు అది చేయండి. మీరు డే బై డే మీకు డిఫరెన్స్ వచ్చేస్తాయి. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 41 days అయ్యేసరికి మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గడం మొదలుపెడతాయి. ఓకే, సో దీనిలో స్పెషల్గా మీరు చేయాల్సింది ఏంటంటే 2 times ఫుడ్ తీసుకోవాలి. అండ్ 50% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్, అండ్ 50% మనకు నార్మల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ 2 times ఫుడ్ మధ్యలో గ్యాప్ 8 hours ఉండాలి. అండ్ ఫస్ట్ టైం ఫుడ్ బిఫోర్ 8 o'clock మనం తినకూడదు. మేబీ ఎనీథింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫుడ్ అంటే కొంతమంది టిఫిన్కు ఫుడ్ అని చెప్పరు. సో అలా కాదు, టిఫిన్ అయినా ఫ్రూట్స్ అయినా ఎనీథింగ్ యూ షుడ్ నాట్ ఈట్ బిఫోర్ 8 o'clock. 8 తర్వాత మీరు స్టార్ట్ చేయండి. అగైన్ మీరు టైం చూడండి, ఆఫ్టర్ 8 hours అగైన్ యూ కెన్ టేక్ ద సెకండ్ టైం ఫుడ్. సో ఈ టైప్ ఫుడ్ మీరు తీసుకుంటే మీకు మ్యాక్సిమం మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ విదౌట్ మెడికేషన్ మీకు తక్కువ అవడం మొదలు పెడతాయి. దానిలో కొన్ని విషయం చాలా అవసరం. ఎవరికైనా సరే చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, లైక్ కొంతమందికి థైరాయిడ్ ఉంది, లేకపోతే డయాబెటీస్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని విషయంలో చాలా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త పడాలంటే మనం ఏం చేయాలి, అక్కడ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ కంప్లీట్గా ఆపేయాలి. అండ్ రిఫైన్డ్ ఫుడ్ కంప్లీట్గా మనం ఆపేయాలి ఆ టైంలో. అండ్ థర్డ్ థింగ్, మీరు ఖచ్చితంగా డెఫినెట్లీ యూ షుడ్ థింక్ ఆఫ్ ద మెడికేషన్ ఆల్సో. ఇన్ కేస్ ఎలోపతిక్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారంటే అది కూడా మీరు ఆపేయాలి. అండ్ ఇది మీరు
జస్ట్ నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ మీరు 3 days పాటించండి. 3 days తర్వాత మీకు పాత మెడిసిన్స్ మీరు ఏమేమి వాడుతున్నారు ఆ మెడిసిన్స్ మీరు కంప్లీట్గా ఆపేసిన సరి ఈ ఫుడ్ ప్యాటర్న్కి వచ్చేసరికి మీకు 100 to 100% అగైన్ డెవలప్మెంట్ రావడం మొదలు పెడతాయి. ఓకే, అండ్ యూ కెన్ టేక్ 2 times ఫుడ్. నార్మల్ ఫుడ్ మీరు తీసుకోండి, దాంతో కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మీరు యాడ్ చేయండి. దట్స్ ఆల్. సో ఈ ప్రాసెస్కి మీరు వచ్చేసారంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మీకు తక్కువ అవడం మొదలు పెడతాయి. సో దిస్ ఈజ్ అ వెరీ ఈజీ రెమెడీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ప్రతి ఒక్కరు ఇది చేయండి. చేసినాక కనీసం కామెంట్ బాక్స్లో మీరు రాయండి హౌ ఇస్ ద రిజల్ట్ అండ్ ఎన్ని రోజు తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, ఇది అన్నీ కూడా రాయండి. ఓకే, అండ్ ఇది అన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యు ఆర్ నాట్ అబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ కొన్ని వెరీ లాంగ్ టైమ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అండ్ దట్ కెనాట్ బి సార్టెడ్ అవుట్ బై దిస్ డయట్ ఆల్సో. సో ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. సో మీకు దాని గురించి నా నంబర్స్ అక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి అన్నమాట. సో జస్ట్ యూ కెన్ డయల్ దట్ నంబర్. ఇఫ్ ఐఎమ్ ఫ్రీ ఇమీడియట్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ అటెండ్ యూ దెన్ డెఫినెట్లీ లెటర్ స్టేట్ తర్వాత నేను డెఫినెట్గా మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. అండ్ ఈ టైప్ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోండి. మారిస్తే మీకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అట్ ఏ టైం మీకు తగ్గడం మొదలు పెడతాయి. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద స్పెషలీ ఫర్ ద మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ అప్లికబుల్ ఫర్ ద higher middle class people also, but there are certain corrections has to be done. ఎట్లాంటి ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డెఫినెట్గా నాకు కాల్ చేసి మీరు రావచ్చు. అండ్ వీ హ్యావ్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆల్ సార్ట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్కు మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ దాట్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ అండ్ ఫుడ్ ప్యాటర్న్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. And I will come out with the next video. And if you like this kind of information, please like this video and just share it to your friends. Thank you.